హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. అందరూ బాగుండాలని ఆశిస్తున్నాను. ఈ జూన్ 16నే మా మ్యారేజ్ డే ఫ్రెండ్స్. ఈ వ్లాగ్ అంతా అదే. ముందుగా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శశి అండ్ శశి వ్లాగ్స్. తమ్నేల్ చూసే అర్థమై ఉంటుంది కదా మీకు. ఇది మా వెడ్డింగ్ యానివర్సరీ వ్లాగ్ ఉంది. 29 ఇయర్స్ కంప్లీట్ అయిపోయి ఫ్రెండ్స్. 30 ఇయర్లోకి అడుగుపెట్టాము. 30 ఇయర్స్ అయిపోయా అని నేను ఆలోచించుకుంటేనే నాకు ఒక పక్క ఎమోషన్, ఒక పక్క ఆనందం రెండూ కలిపి వస్తున్నాయి. ఇది అయితే పూజ రూమ్ క్లీన్ చేసుకున్న ముందు రోజు సాటర్డే. పూజ రూమ్ క్లీన్ చేసుకోవాలనిపించింది, చేసుకున్నాను. నేను ఎప్పుడు చింతపండు వేసి వాటర్లో కొంచెం వేడి చేసి ఇలా సామాన్లు వేస్తాను ఫ్రెండ్స్. తెల్లగా వచ్చేస్తాయి, కొంచెం తోమగానే తెల్లగా వస్తాయి. నేను ఎప్పుడు ఇదే ప్రాసెస్ చేస్తాను. ఇలాగే పూజా రూమ్ క్లీన్ చేసుకున్నాను ఫ్రెండ్స్. నాది చిన్న పూజా రూమ్ అయినా నాకు చాలా ఇష్టమైన మందిరం. చిన్న వినాయకుళ్ళు అలాగే అంటించాను ఫ్రెండ్స్. గిఫ్ట్ వస్తే అంటే ప్రసాదాలతో అప్పుడు గిఫ్ట్ ఇచ్చేవారు ఫ్రెండ్స్. ఆ వినాయకుళ్ళు అలా పెట్టాను అక్కడ. గమ్ పెట్టి అంటిస్తే బాగున్నాయి. అన్ని కలర్స్ ఉండేవి, దానికి పెయింట్ వేసేయడం వల్ల అన్నీ ఒకటే కలర్లా కనిపిస్తున్నాయి. అదే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, పూజా మందిరం ఎంతో ప్రశాంతంగా హాయిగా అనిపిస్తుంది నాకు. క్లీన్ చేసుకుంటే, పూజా మందిరం శుభ్రం చేసుకొని ఇలా పూజ చేసుకుంటే నాకు ఆ రోజు మైండ్ అంతా ఫ్రెష్గా అనిపించి డే అంతా చాలా పాజిటివ్గా అనిపిస్తుంది ఫ్రెండ్స్. నాకు నేను పూజ చేసుకుంటే రోజు మా వారే పెట్టేస్తారు దీపము. ఇలాగ అకేషన్ బట్టి నేను పూజ చేసుకుంటాను. అప్పుడప్పుడు ఇలాగ అమ్మవారికి చెట్టు పూలే మల్లెపూలు అలంకరించాను ఫ్రెండ్స్. మా వారు చామంతి పూలను సంపెంగ పూలు తెచ్చారు, అవి పెట్టాను. ఎంత నిండుగా ఉందో అమ్మవారు. నేను చూసుకొని మురిసిపోతాను ఫ్రెండ్స్. అలాగా నాకు చాలా ఇష్టం ఇలాగా పూజ చేసుకోవడం అది. కానీ నేను త్వరగా చేయను, చాలా టైం పడుతుంది. అందుకే మా వారు రోజు దీపం పెట్టేస్తారు. అకేషన్ పరంగా అయితే నేను పెట్టుకుంటాను. ఇది 29 ఇయర్స్ కంప్లీట్ అయిపోయాయి ఫ్రెండ్స్. మా వెడ్డింగ్ యానివర్సరీ 30 ఇయర్స్. ఇన్ని సంవత్సరాల లైఫ్ జర్నీ చూసుకుంటే చాలా ఆనందం అనిపిస్తుంది. నాకైతే చాలా ఆనందం వస్తుంది తలుచుకుంటే. 30 ఇయర్స్ అయిపోయాని పిల్లల్ని పెంచుకొని జాగ్రత్తగా పద్ధతిగా వాళ్ళని ఓ పద్ధతిలో చదివించుకొని వాళ్ళని ఇప్పుడు జాబ్ చేస్తుంటే చూసి చాలా ఆనందం వేస్తుంది ఫ్రెండ్స్. ఇవన్నీ తలుచుకుంటే చాలా స్పెషల్. ఇప్పుడు నాకు 30 వెడ్డింగ్. ఇది నా శారీ ఫ్రెండ్స్. వెడ్డింగ్కి యానివర్సరీకి అని తీసుకొని కుట్టించుకున్నాను. ఇలాగా బ్లౌజ్ వర్క్ చేయించాను. ఇంకా నాకు ఈ శారీ కలర్ అంటే చాలా ఇష్టం. ఈ కలరు ఇలా కుట్టించుకొని నేనే జిగ్జాగ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. అదే చూపిస్తున్నాను. అంచులై నేనే జిగ్జాగ్ చేసుకున్నా. జిగ్జాగ్ మిషన్ ఉంది ఫ్రెండ్స్. జిగ్జాగ్ మిషన్ ఉంది, నార్మల్ మిషన్ ఉంది. కానీ కుట్టడమే తక్కువ. ఎప్పుడో చీరలు అవి ఫాల్స్ అవి కుట్టుకుంటా. ఈ బ్లౌజులు మట్టుగా టైలర్కి వేస్తా. ఇది జిగ్జాగ్ మిషన్ ఫ్రెండ్స్. నార్మల్ మిషన్ ఉంది. ఇంకా ఇదైతే నెక్స్ట్ డే సండే, మా వెడ్డింగ్ యానివర్సరీ రోజు. ఇది ఇలా రెడీ అయ్యాను ఫ్రెండ్స్. ఇది నెక్స్ట్ డే సండే జూన్ 16th ఫ్రెండ్స్. ఆ రోజు మా వెడ్డింగ్ యానివర్సరీ. ఇంకా అందరం కలిసి వాళ్ళ బాబాయ్యకి చెప్పాడు మా అబ్బాయి, అంటే మా ఆయన తమ్ముడు, ఇంకా మా చిన్న ఆడపడుచు అందరం కలిసి వెళ్దామని అనుకున్నాం ఫ్రెండ్స్. అదే వాళ్ళ డాడీకి లెగమంటున్నారు. మా అబ్బాయి లై డాడీ బయలుదేరి అంటున్నారు. మా వారికి కొంచెం నీరసంగా ఉంది, పడుకున్నారు. ఏం లేదు ఫ్రెండ్స్, కొంచెం నీరసంగా ఉంటుంది, రొంప చేసింది అతనికి, పడుకున్నారు, లెగమంటున్నారు. ఇంకా మా పిల్లలిద్దరూ ప్లాన్ చేశారు ఫ్రెండ్స్, బయటికి వెళ్ళి లంచ్ చేద్దామని. మా మరిది వాళ్ళు మా ఆడపడుచాలతో. అందుకే నాకు చాలా స్పెషల్ వెడ్డింగ్ ఇయర్. ఎప్పుడు మేము అందరం కలిసి ఎప్పుడు వెళ్ళలేదు ఫ్రెండ్స్. ఫంక్షన్లు వాటికి కలుస్తుంటాం కానీ ఇలాగ ఒకేషన్ పరంగా ఎక్కడికి బయటికి వెళ్ళలేదు. ఇదే ఫస్ట్ టైము. ఇంకా హోటల్కి వచ్చాం ఫ్రెండ్స్. ఇది బార్బీక్యూ హోటల్ ఫ్రెండ్స్. అన్లిమిటెడ్ ఫుడ్ ఉంటుంది కదా, అందుకే ఇక్కడికి వచ్చాం అందరం కలిపి ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయొచ్చు అని. చాలా రష్గా ఉంది ఫ్రెండ్స్.
సండే కదా, దానికి తోడు చాలా రష్గా ఉంది. ముందుగుంటా బుక్ చేసుకుంటే బాగుంది అనిపించింది. 12:30కి వచ్చాం కానీ అయినా చాలా రష్గా ఉంది ఫ్రెండ్స్. వెళ్ళిపోదాం అనుకున్నాం కానీ మళ్ళీ వాళ్ళే వెయిట్ చేయమన్నారు. అవుతుంది ఒక గంట ఆగండి అంటే వెయిట్ చేస్తున్నాం. నేనైతే ఇలా వీడియో తీసుకున్నాం, కొంచెం అందరం గెట్ టుగెదర్ అయ్యాం కదా అనేసి. ఇది మా అబ్బాయి ఫ్రెండ్స్, మై వన్ అండ్ ఓన్లీ సన్. నా ఆలోచనలు వాడి ఆలోచనలు ఒకటే ఫ్రెండ్స్. చాలా రెస్పెక్ట్ ఇస్తాడు పెద్దలకి. మా మరిదేలు బాబు ఇది, మా తోటికోళ్ళు ఫ్రెండ్స్. తను టీచర్ జాబ్ చేస్తారు, గవర్నమెంట్ టీచరే. చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, చాలా ఫ్రెండ్లీ నేచర్. ఇద్దరం ఎక్కడికి వెళ్ళినా గెట్ టుగెదర్ వెళ్తాం ఫ్రెండ్స్. ఎక్కడికక్కడ మాకు అందరం కలిపి ఇలా టైం స్పెండ్ చేయడం కుదిరింది చాలా రోజులకి. మా ఆడపడుచోళ్ళు, మేము, మా మరిదాలు వచ్చాం ఫ్రెండ్స్. వాళ్ళని చూపిస్తాను. ఇక మా ఆడపడుచు ఫ్రెండ్స్ హాయ్ చెప్పమంటున్నాను. మా చిన్న ఆడపడుచు, మొత్తం 5 మా ఆడపడుచులు నాకు. నేను లాస్ట్ ఆవిడే. హాయ్ చెప్పమంటే ఎవరికి హాయ్ చెప్పమంటున్నావు అని అడుగుతున్నారు. ఇక మా పాప ఫ్రెండ్స్ మేమందరం చాలా సరదాగా ఉంటాం ఫ్రెండ్స్. ఒక దగ్గరికి కలిసామంటే ఎప్పుడు అందరం వెయిట్ చేస్తున్నాం ఫుడ్ కోసమని. చాలా రష్గా ఉంది ఫ్రెండ్స్, చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ మా అబ్బాయికి ఫుడ్ బాగుంటుందని తీసుకొచ్చాడు ఫ్రెండ్స్. ఫుడ్ అయితే బాగుంది కానీ లేట్ అయ్యింది చాలా, దానికే డిసప్పాయింట్ అయ్యాం. కానీ ఫుడ్ అరేంజ్ చేసి అన్నీ బాగానే ఇచ్చారు, దానికి హ్యాపీ అయ్యాం. ఇంకా అందరం లంచ్ చేసి అందరం మాట్లాడుకొని చిల్ అయ్యాం ఫ్రెండ్స్. చాలా హ్యాపీగా అనిపించింది నాకు. మా ఫ్యామిలీతో ఇలా గెట్ టుగెదర్ అయ్యి అందరం ఒకసారి కలిసి ఇలాగా వచ్చినందుకు చాలా హ్యాపీగా అనిపించింది. లైఫ్ ఇన్ని సంవత్సరాలు గడిచిపోయింది, 30 years అని నాకు ఆలోచించుకుంటేనే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. పిల్లల్ని పెంచుకోవడం పద్ధతిగా, పిల్లల్ని చదివించుకొని వాళ్ళని మంచి చెడ్లు చూసుకొని జీవితం ఆనందంగా గడిచిపోయింది ఫ్రెండ్స్. చిన్న చిన్న గొడవలు, అపార్థాలు మామూలే, ప్రతి ఫ్యామిలీలో ఉంటాయి. కానీ మేము ఇప్పుడు ఒకే అండర్స్టాండింగ్ మీద వెళ్ళాం ఫ్రెండ్స్. అతనికి బాగా నెమ్మది, నేను కొంచెం కోపమైనా అతను చాలా నెమ్మది. మా వారు చాలా నెమ్మది, ఏం అనరు. ఎంత కోపం వచ్చినా, నాకు చాలా విపరీతమైన కోపం ఉండేది ఫ్రెండ్స్, అలా తగ్గింది అతని వల్లే. అతను ఎంత నెమ్మది అంటే నేను ఎంత కోపం వచ్చి అరిసినా మళ్ళీ కామ్గా ఉంటారు. ఆ కామ్నెస్ చూసి నాకు మనసు కరిగిపోద్ది. ఆ టైం కోపపడతాను, మళ్ళీ వెంటనే మాటలు కూడా ఆడేసుకుంటాం. అంత ఫ్రెండ్లీ నేచర్ మా వారిది. ఇప్పుడుకొచ్చి వేళ్ళ మీద లెక్క పెట్టచ్చు నాకు కోపమైన సంఘటనలు. అయితే అతను నా మీద కోపపడ్డా 1-2 సార్లు అంతే. అతనికి అసలు ఎంతో ఎంతో విపరీతమైన సంఘటన అయితే తప్ప కోపం రాదు అతనికి. చాలా ఫ్రెండ్లీ, అందరితో కలిసిపోవడం, అందరితో మాట్లాడడం, అందరికీ కష్టం వచ్చినా అతను తట్టుకోలేరు అంత ఇది. ఇంకా అలాగా టైం స్పెండ్ చేసాం. నాకు అంతా కొత్తగా ఉంది ఫ్రెండ్స్. నేను సెలబ్రేట్ చేసుకోవడం ఇదే ఫస్ట్ టైం. 30 వెడ్డింగ్ యానివర్సరీ చాలా స్పెషల్ అనిపించింది, చాలా ఎమోషన్ అయ్యాను. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు, శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. పాట కొంచెం ట్రై చేశాను ఫ్రెండ్స్, ఎలాగుందో. నాకు ఈ పాట అంటే చాలా ఇష్టం. మా పెళ్ళి క్యాసెట్లో కూడా ఈ పాట ఉంటుంది ఫ్రెండ్స్. అప్పుడు ఈ సినిమా రావడం కొత్త, 1 year ఎంత అయింది. నాకైతే చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఈ పాట అంటే, చాలా హ్యాపీగా అనిపించింది. ఇదైతే మట్టుగా
ఇలా సెలబ్రేట్ చేసుకోవడం నాకు ఫస్ట్ టైం. ఇంట్లో ఎప్పుడు గుడికి వెళ్ళి రావడం అంతేనే. ఇగో మా మరిది మా తోటికోళ్ళు ఫ్రెండ్స్, మా మరిది తోటికోళ్ళు వాళ్ళది ముందు రోజే వెడ్డింగ్ యానివర్సరీ. వాళ్ళు సెలబ్రేట్ చేసుకోలేదు, ఇద్దరు వర్కింగ్ కదా, ఇద్దరు ఆఫీసులకు వెళ్ళిపోయారు. ఇంకా వీళ్ళు మా చిన్నాడు బుచ్చి మా అన్నయ్య గారు, వాళ్ళు కూడా అలాగే ఎంజాయ్ చేశారు ఫోటోలు తీసుకొని. ఇంకా అలాగే అక్కడి నుంచి 5:30 అయింది ఫ్రెండ్స్. బయటకు వచ్చాం, రుషికొండ వెళ్ళాం ఫ్రెండ్స్. ఇది ఇంకా అలా బీచ్కి వెళ్ళి కొంచెంసేపు టైం స్పెండ్ చేసి వెళ్ళిపోదాం అనుకొని అలాగే వచ్చాం. ఇంకా అసలు అందరూ ఇంటికి వెళ్ళిపోదాం అన్నారు, లేదు అలా బీచ్కి వెళ్ళి వెళ్దాం అంటే వచ్చాం. ఇది హరే రామ హరే కృష్ణ మందిర్ ఫ్రెండ్స్. ఇది శ్రీకృష్ణ దేవాలయం గుడి, చాలా బాగుంది. మరి మేము వెళ్ళే నాన్ వెజ్ తినేసాము, ఈ వీడియో తీసాను బాగుంది కదా అనేసి. ఈ కొండ అయితే సేమ్ పిరమిడ్ లాగా ఉంది కదా ఫ్రెండ్స్, ఎంత బాగుందో కొండ అనేసి నేను అలా చూసి తీసాను ఫ్రెండ్స్ వీడియో. సేమ్ పిరమిడ్ లాగా ఉంది కొండ, చాలా బాగుంది కదా అనేసి తీసాను ఫ్రెండ్స్. ఇంకా బీచ్లో 1 అవర్ అలా టైం స్పెండ్ చేసాం అందరం మాట్లాడుకొని సరదాగా. ఇదే ఫ్రెండ్స్ మా వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేషన్. మా పిల్లలు ఇద్దరు చాలా ఎంజాయ్ చేశారు మా హ్యాపీనెస్ చూసి. వాళ్ళు మేము ఇలా సరదా పడుతుంటే ఇంకా లైఫ్లో ఇంకెంతకు మించి ఆనందం ఏమి ఉండదు ఫ్రెండ్స్. నాకైతే అంత హ్యాపీగా అనిపించింది, చాలా ఎంజాయ్ చేశాను ఫ్రెండ్స్. అదే మీకు చూపించాను. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్.